ఈ లెక్క మనకు మెన్సురేషన్లో ఇది ఒక ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక దీర్ఘచతురస్రాకారపు పొలం వెడల్పు పొడవులో 60%, దాని చుట్టుకొలత 800 మీటర్లు అయితే వైశాల్యం ఎంత అని అడిగింది. ఇక్కడ ఒక పొలం యొక్క ఆ పొలం ఆకారం ఎట్లున్నదంటే దీర్ఘచతురస్రాకారం ఉంది. ఈ పొలం దీర్ఘచతురస్రాకారం ఉన్నది. దీని యొక్క పొడవు అనేది ఎల్ అనుకుంటే దీని యొక్క వెడల్పు బి అవుతుంది. అయితే ఈ పొడవులో ఈ బి అనేది 60% ఉన్నది. ఎల్ అనేది మనకు ఎక్స్ అనుకుంటే బి అనేది ఎక్స్లో 60% ఉన్నది. 60% ఉన్నది అంటే మనం ఇలా 60/100 ఎక్స్ అని రాసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు దాని చుట్టుకొలత 800 మీటర్లు ఇచ్చాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటిదంటే ఎల్ రెండు సైడ్లో ఎల్ ఉంటుంది, రెండు సైడ్లో బి ఉంటుంది. చుట్టుకొలత ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే దీని చుట్టూ మొత్తం తిరిగి వస్తే అది చుట్టుకొలత అవుతుంది. 2 బీలు ఉన్నాయి, 2 ఎల్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2L + B వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 800 మీటర్లు ఇచ్చాడు. అయినప్పుడు L + B అనేది మనం కనిపెట్టచ్చు. ఈ 2 అనేది బైలోకి వస్తుంది. L + B = 800/2 అయితే 400 అవుతుంది. L + B = 400 మీటర్స్. అయితే ఇక్కడ మనకి ఈ డాటా నుంచి దీన్ని ఒక ఎల్ ఎంత బి ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ రెండింటి ఇన్ఫర్మేషన్ ద్వారా. L = x + B = 60/100 x. 0 0 క్యాన్సల్, 2 3 6 2 5 10, 3x/5 x + 100 x + 3x/5 5x + 3x/5 = 400 మీటర్స్. ఈ 5 అనేది అటు సైడ్ వెళ్తే మనకి ఏమైందంటే మల్టిప్లై అవుతుంది. ఇది 8x = 5 4 20 అంటే 2000 అవుతుంది. 2000 x 2లో క్యాన్సల్ చేస్తే 4 అవుతుంది, 1000 అవుతుంది. 4 × 4 4 225 1000. x = 250. L = 250 అయింది. B = 250 × 60/100. 0 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 3 6 18 30 12 15 150 అవుతుంది. B = 150 మీటర్స్. L మనకు 250 మీటర్స్, B = 150 మీటర్స్. వాడు అడిగింది ఎంత అంటే వైశాల్యం ఎంత. వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే L × B. కాబట్టి 150 × 250. ఓకేనా? ఈ 25 15 తోటి మనం మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది. 5 25 5 × 5 6 7 10 2 × 2 3 5 7 3 2 0 2 0 పెట్టుకుంటే అయిపోతుంది. 3 7 5 0 0 మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్.